సో హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెజ్యూమ్ బిల్డింగ్ మాస్టర్ క్లాస్. సో మనము ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దాంతోపాటు మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, దాని తర్వాత మనం ఏదైతే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేయాలనుకుంటున్నామో ఏ టూల్ అయితే బెటర్ ఆప్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఏటీఎస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ఈ వీడియోలో మనం మొత్తం చెప్తాము. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి రెజ్యూమ్ బిల్డింగ్ మాస్టర్ క్లాస్. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం డైరెక్ట్గా మన గూగుల్లోకి వెళ్ళి overleaf.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఎప్పుడైనా సరే మనకు రెజ్యూమ్ని క్రియేట్ చేయడానికి చాలా టెంప్లెట్స్ సెర్చ్ చేస్తాం కదా. సో ఈరోజు నేను ఈ టూల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఓవర్లీఫ్లో ప్రొఫెషనల్ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలో మనకి నేను మొత్తం చూపిస్తాను ఇక్కడ డెమో లైవ్గా. సో ఇమీడియట్గా స్టార్ట్లోకి వెళ్తే ఓవర్లీఫ్ ఓపెన్ చేయగానే వెంటనే నీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. సో సైన్ విత్ గూగుల్, ఓకే, సైన్ అప్ విత్ గూగుల్. సో డైరెక్ట్లీ మన మెయిల్ తోటి లాగిన్ అవ్వాలి. మెయిల్లో లాగిన్ తర్వాత ఇది ఓవర్లీఫ్ ప్లాట్ఫామ్. సో ఇది యాక్చువల్గా అయితే లాటెక్స్ బేస్డ్ టూల్. చాలా క్లీన్ అండ్ ప్రొఫెషనల్ రెజ్యూమ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. సో ఇండస్ట్రీలో చాలా డెవలపర్స్ అనలిస్ట్ ఇలానే క్రియేట్ చేస్తున్నారు, ఓకేనా. సో ఇవన్నీ స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసుకొని నేమ్ అనేది పెట్టండి. దాని తర్వాత కంటిన్యూ, డైరెక్ట్లీ కంటిన్యూ, నో ప్రాబ్లం. గో టు ఓవర్లీఫ్ డైరెక్ట్లీ. సో ఇట్ విల్ సే వెల్కమ్ టు ఓవర్లీఫ్. దెన్ సో ఇప్పుడు మనం సింపుల్గా అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీగా టెంప్లెట్స్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ బ్రౌజ్ టెంప్లెట్స్లోకి వెళ్ళండి, లేదంటే బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాం కదా ఇక్కడ. సో ప్రాజెక్ట్లో బ్లాంక్ ప్రాజెక్ట్స్ ప్రిఫర్ చేసుకోండి. దానికి ఒక నేమ్ రెజ్యూమ్. సో క్రియేట్ ప్రాజెక్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో క్రియేట్ అయిన ప్రాజెక్ట్ ఏంటంటే రెజ్యూమ్. సో అదొక నార్మల్ ట్రయల్ రెజ్యూమ్ అనేది ప్రిఫర్ చేసింది ఇక్కడ. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక ఇంటర్ఫేస్ గురించి చెప్పాలంటే మనకి కోడ్ ఎడిటర్, విజువల్ ఎడిటర్ అండ్ దెన్ ఆఫ్టర్ కంపైలేషన్ ఆఫ్ కోడ్ ఎడిటర్. సో మనకి ఇక్కడ 2 పార్ట్స్కి డివైడ్ అయిపోయింది. సో కోడ్ ఎడిటర్లో ఏంటంటే మనం ఏదైతే కోడ్ HTML CSS కోడ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో ఈ కోడ్లో మనము ఏదైతే ఎగ్జాక్ట్గా నేమ్స్ అనేది చేంజ్ చేస్తామో దాని ప్రకారంగా కంపైలేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్. ఇట్ విల్ షో లైక్ దిస్. Skill on X. I will change Academy. So when you recompiling this, it will be changed to Skill on X to Academy. So like this, we'll start our journey here. So first step, so here you have to go back. Like this, it will show new project. So here CVs, see here CV and resume there, CV and resumes. So click on this. Like you have so many resumes. ఇక్కడ చాలా రెజ్యూమ్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ రెజ్యూమ్స్ అనేవి మ్యాక్సిమం ప్రొఫెషనల్స్ అనేవి వాడతారు. సో మ్యాక్సిమం మనం ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ వాడేది బాగా ఎంప్లాయీస్ అనేవి బాగా ట్రెండ్ అయ్యేది ఇలాంటి రెజ్యూమ్స్, ఓకే. ఇలాంటి రెజ్యూమ్స్ చూడండి. సో ఇలాంటి రెజ్యూమ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రెజ్యూమ్ అనేది మనం ఇప్పుడు యూస్ చేసుకొని మనకు ఒక మనం యొక్క డేటా అనేది దాంట్లో ఇన్పుట్ చేసుకుంటాం. సో ఓపెన్ యాజ్ ఏ టెంప్లెట్. సో ఇట్ విల్ ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ అనేది ఆ టెంప్లెట్ని బేస్ చేసుకునేది కోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఆ కోడ్ని పేస్ట్ చేసుకొని నీకు ఇక్కడ డైరెక్ట్లీ ఇక్కడ చూస్తే మనకి అవుట్లైన్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎడ్యుకేషన్స్, స్కిల్స్ డైరెక్ట్గా మనం క్లిక్ ఆన్ తోటి ఆటోమేటిక్ చేయొచ్చు. ఒకవేళ ఈ కోడ్ ఎడిటర్ నాకు అర్థం కాలేదు అనుకుంటే విజువల్ ఎడిటర్లోకి వెళ్ళండి. విజువల్ ఎడిటర్లో ఇక్కడ లాంగ్వేజెస్ ఉందా, ఇక్కడ నాకు జావా స్క్రిప్ట్ వద్దు. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఓకే. సో జావా స్క్రిప్ట్ రిమూవ్ చేసుకొని కంపైల్ చేసుకుంటే ఇట్ ఆటోమేటికల్లీ రిమూవ్డ్ పైథాన్ అండ్ రియాక్ట్ జేఎస్. సో జావా స్క్రిప్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో యాజ్ యూజువల్ ఇక్కడ నువ్వు నేమ్ అనేది కూడా సెర్చ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలా కాకుండా నాకు డైరెక్ట్గా నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవడం జరగాలి అనుకుంటే నువ్వు ఇక్కడ డబుల్ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ అండ్ దెన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ అవుపడుతుంది. ఇక్కడ నెంబర్ నువ్వు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నావు దాని మీద డబుల్ క్లిక్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. డబుల్ క్లిక్.
సో నెంబర్ అనేది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒకవేళ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలంటే అమెజాన్ ప్రాజెక్ట్. సో ఇది వచ్చేసి మనకు ఇంపార్టెంట్ స్టెప్. ఓకేనా? ఈ ఇంపార్టెంట్ స్టెప్లో నువ్వు స్కిల్స్ అనేవి, దాని తర్వాత ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక రెజ్యూమ్ని బిల్డ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క నేమ్ అనేది బోల్డ్లో ఉండాలి ఎప్పుడైనా సరే. తర్వాత ఈమెయిల్, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్, గిట్హబ్ లింక్స్ అనేవి మ్యాండేటరీ. దెన్ ఆఫ్టర్ ఒకవేళ ప్రొఫెషనల్ ఉండాలనుకుంటే ఇవన్నీ చాలా మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. దాని తర్వాత స్కిల్స్ సెక్షన్కి వెళ్తే స్కిల్స్ సెక్షన్ కూడా లాంగ్వేజెస్ అనేది పైథాన్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, పోస్ట్ ఎస్క్యూఎల్ అండ్ మైఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ. అండ్ టూల్స్కి వచ్చేసరికి సపరేట్గా. మనం ఒకేసారి అన్ని కొలాబరేట్గా పెట్టద్దు, దేన్ని సపరేట్గా పెట్టాలి. అంటే ప్రోగ్రామింగ్కి పైథాన్ లాంగ్వేజ్, డేటాబేస్కి వచ్చేసి ఎస్క్యూఎల్, విజువలైజేషన్కి వచ్చేసి ట్యాబ్లు ఆర్ పవర్ బిఐ. లైక్ దిస్ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దానికి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇవి, డేటాబేసెస్ అంటే ఇవి, విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ టూల్స్ అని పెట్టుకోవాలి. సో ఏటీఎస్ అనేది ఎప్పుడైనా సరే, ఓకేనా? ఏటీఎస్ అంటే ఏంటి? అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి కీవర్డ్స్ అనేవి చెక్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ని చెక్ చేసుకొని ఇది మీ రెజ్యూమ్ని స్కాన్ చేసి షార్ట్ లిస్ట్ చేయడానికి కంపెనీస్ యూస్ చేసి సాఫ్ట్వేర్. ఓకేనా? కంపెనీస్ చాలా వరకు ఏటీఎస్ ఫ్రెండ్లీ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తుంది. ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే షార్ట్ కట్స్ అండ్ కీవర్డ్స్ అనేవి చాలా మ్యాండేటరీగా చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనని యొక్క రెజ్యూమ్ని, దాని యొక్క స్కోర్ని విజిబిలిటీగా చెక్ చేసిన తర్వాతనే కంపెనీలో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఎక్కువ ప్రిఫర్ డాక్యుమెంట్ ఆర్ క్యాన్వాలో కంటే ఈ యొక్క ఓవర్లీ ఫ్లో టూల్లో మ్యాక్సిమం రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా ప్రొఫెషనలిజం. సో మ్యాక్సిమం దీంట్లోనే చేయండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి విజిబిలిటీలో ఉన్నాయి. లేదు ఇంకొక అడ్వాన్స్ ఏంటంటే కోడ్, ఒకవేళ ఇలా కాకుండా నువ్వు లాటెక్స్ కోడ్ లాగా చాట్‌జీపీటీ యూస్ చేసుకొని ఒక కోడ్ అనేది బిల్డ్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే దాని ప్రకారంగా నీకు ఆటోమేటిక్గా రీకంపైల్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే చాట్‌జీపీటీకి ఇచ్చావో ఏదైతే కోడ్ ఇచ్చిందో ఆ కోడ్ బేస్ చేసుకొని ఇక్కడ టెంప్లెట్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా? అది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవేళ ఉన్న టెంప్లెట్ని యూస్ చేసుకుంటా అంటే ఇది బెస్ట్ ప్రిఫర్, టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. లేదు ఓన్గా ప్రిపేర్గా టెంప్లెట్స్ని యూస్ చేసుకోకుండా టెంప్లెట్స్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు చాట్‌జీపీటీ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఆటోమేటిక్ కంపైల్ చేస్తే నీకు విజిబిలిటీ అనేది టెంప్లెట్ రూపంలో నీకు రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీగా ప్రిపేర్ అయిపోతుంది. సో ఆఫ్టర్ రెజ్యూమ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్. ఓకే, ఆటోమేటికలీ ఇట్ ఓపెన్ డౌన్లోడ్ పీడిఎఫ్. దెన్ సీ హియర్, దిస్ ఈజ్ అవర్ రెజ్యూమ్. సో రెజ్యూమ్ అనేది బిల్డ్ అయిపోయింది. సో బిల్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేనేం చేంజెస్ చేయలేదు, డైరెక్ట్ నేను చెప్పాను చేంజెస్ ఎలా చేయాలో చెప్పాను అంతే. దాని తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పేశాను. సో ఇది దీని యొక్క టూల్. సో మోర్ వీడియోస్కి మన స్కిల్ ఓనర్స్ అకాడమీని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. సో థ్యాంక్ యూ.